జింబాబ్వే ఇండియా పైన ఫస్ట్ T20లో గెలిచేసింది. నాకు తెలిసి జింబాబ్వే వాళ్ళు కూడా వాళ్ళు గెలుస్తాము అని ఊహించి ఉండరు. నిజమే, వెళ్ళింది ఇండియా సెకండ్ టీం. కానీ ఈ సెకండ్ టీంలో ఉన్నది అల్లాటప్ప ప్లేయర్స్ కాదు, ఐపీఎల్లో రెగ్యులర్గా ఆడుతున్నారు. జింబాబ్వేకు ఉండే కన్నా మంచి బౌలర్స్ని, నిజం చెప్పాలంటే వరల్డ్ క్లాస్ బౌలర్స్ని ఫేస్ చేసి దుమ్ము దులిపిన బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇక ఎవరైనా పిచ్ గురించి మాట్లాడితే అస్సలు ఒప్పుకోకండి. ఎందుకంటే వీళ్ళకు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేకపోయిండొచ్చు, కానీ వీళ్ళు ఆడుతోంది పెద్ద టీంతో కాదు, జింబాబ్వేతో. పిచ్ ఎంత ఘోరంగా ఉన్నా కనీసం వాళ్ళు కొట్టిన స్కోర్ ని చేస్ చేసి గెలవాలి. ఓడిపోయే స్టేజ్కి అయితే రాకూడదు. ఐపీఎల్ స్టార్స్ అనుకుంటే పూర్తిగా అందరినీ మోసం చేశారు. మనం ఈ మ్యాచ్ ఓడిపోయింది ఎందుకంటే కేవలం ఓవర్ కాన్ఫిడెన్స్. చెప్పాను కదా, ఐపీఎల్లో ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. జింబాబ్వే వాళ్ళని చాలా తక్కువ అంచనా వేశారు. ఏముంది వీళ్ళని ఈజీగా నలిపేయచ్చు అనుకున్నారు, కానీ వాళ్ళే మనల్ని పిసికేశారని చెప్పుకోవాలి. టాస్ గెలిచింది ఇండియా. బౌలర్స్ ఫెంటాస్టిక్ గా బౌలింగ్ చేశారు. ఇక్కడ ఏ ఒక్క బౌలర్ని కూడా మనం పేరు పెట్టలేం. జింబాబ్వే కొట్టింది జస్ట్ 115 రన్స్, అంటే 120 బాల్స్కి 115. బాల్ టు బాల్ సింగిల్ తీసుకున్న మ్యాచ్ గెలుస్తాం. ఈ రోజు మ్యాచ్లో మనం దేనికైనా సంతోషించాలా అంటే మన బౌలర్స్ గురించి మాత్రమే సంతోషించాలి. ఎందుకంటే రవి బిష్నాయ్ 4 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, ముఖేష్ కుమార్ 1, ఆవేష్ ఖాన్ 1. చెప్పాను కదా, వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళ జాబ్ ని కంప్లీట్ చేశారు. ఇక టీమిండియా బ్యాటింగ్ వచ్చింది. మన ఐపీఎల్ స్టార్స్ స్కోర్స్ చూసాము అంటే 0, 7, 2, 0, 6. టాప్ ఆర్డర్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ 31 రన్స్. ఇక మళ్ళీ లోయర్ ఆర్డర్లో వాషింగ్టన్ సుందర్ 27 రన్స్. ఇక ఆ తర్వాత ఆవేష్ ఖాన్ 16 రన్స్. ఇంతే, మన బ్యాటింగ్ కంప్లీట్. కనీసం 20 ఓవర్లు ఆడకుండా ఆల్అౌట్ అయింది 102 రన్స్కి. మ్యాచ్ ఓడిపోయినందుకు అంత ఎక్కువ మనం బాధపడాల్సిన పని లేదు. మనం దేనికి బాధపడాలి అంటే ఇంత ఘోరంగా ఓడిపోయినందుకు. ఏదో బౌలింగ్ తప్పుగా పడి జింబాబ్వే వాళ్ళు ఒక 200 స్కోర్ కొట్టేసి తర్వాత మన వాళ్ళు ఒక 190 అలా కొట్టి ఓడిపోతే ఏదో జరిగిపోయిందిలే అనుకోవచ్చు, బౌలర్స్ తప్పు చేశారులే అనుకోవచ్చు. కానీ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి అంతే తక్కువ రన్లు కొట్టాక కూడా అంత చిన్న స్కోర్ని చేస్ చేయలేకపోయాము అంటే టోటల్గా మన ఐపీఎల్ స్టార్స్ తప్పిది. మళ్ళీ రేపే ఇంకొక T20 మ్యాచ్ ఉంది. మరి రేపు ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి. ఈరోజు జింబాబ్వే బౌలింగ్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరు వికెట్స్ తీసుకున్నారు. కెప్టెన్ సికందర్ రాజా 3 వికెట్స్, టెండై చటారా 3 వికెట్స్, ఇక మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు 1 వికెట్ తీసుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.